హాయ్ అండి, బజ్జీలు చేసే విధానం చూద్దాము. ఫస్ట్ వంకాయల్ని 4 పక్షాలు తరిగి నీళ్ళలో నానబెట్టుకోవాలి. మిరపకాయలు కూడా మధ్యలో ఘాటు పెట్టుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి. తర్వాత శనగపిండిని జల్లించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఈ పిండిలో ఉప్పు, వంట సోడా, కొంచెం వాము బాగా నలిపి వేయాలండి. బాగా చేత్తో రుద్ది వేయాలండి వాము కూడా. ఇలా నేను నలిపినట్లు నలిపి వేయాలండి వాము. వేసిన తర్వాత చేత్తో అంతా బాగా కలుపుకోవాలి, లమ్స్ లేకుండా ఎక్కడ. తర్వాత వాటర్ వేయాలండి. వాటర్ కొంచెం కొంచెం వేస్తూ అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకటేసారి ఎక్కువ వేసేస్తే ఎక్కువ నీళ్ళు అయిపోతే పిండి పట్టుకోదు మిరపకాయలకి. కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉండాలి లమ్స్ లేకుండా నీట్గా. నేను చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు కూడా వాటర్ వేసుకొని కలుపుకోండి. మరీ ఎక్కువ నీళ్ళు వేయకుండా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. ఎక్కువ నీళ్ళు వేసారంటే అస్సలు పట్టుకోదు, వంకాయలకి మిరపకాయలకి దేనికి శనగపిండి పట్టుకోదు. చిక్కగా ఉండాలి. చూసారు కదా కన్సిస్టెన్సీ. ఇప్పుడు నేను చూపించినంత చిక్కగా ఉండాలి. తర్వాత ఇక్కడ బాణల్లో నూనె పోసుకొని హీట్ చేసుకోవాలండి ఫుల్గా. తర్వాత 4 పక్షాలు ఉన్న వంకాయల్ని దాంట్లో వేయించుకోవాలి ఆయిల్లో. అన్నీ ఒక్కొక్కటిగా వంకాయలు వేసిన తర్వాత ఒక 50% వేగేంత వరకు మాత్రమే వేయించుకోవాలండి వంకాయలు. పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ శనగపిండిలో వేగుతాయి కాబట్టి ఓన్లీ 50% వేయించుకోండి, బాగుంటాయి. ఇప్పుడు వేగిపోయాయండి 50%. ఇంకా తర్వాత మసాలాకి కారం, వంకాయలో నింపడానికి ఉప్పు, ఒక వెల్లుల్లిపాయ రెబ్బ దంచి వేయాలండి దాంట్లో. తర్వాత జీలకర్ర, కొంచెం కరివేపాకు పీసెస్ చేసి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంతమంది మసాలా కూడా వేస్తారు, మాకు మసాలా ఇష్టం ఉండదు. ఎందుకంటే మేము ప్యూర్ వెజిటేరియన్స్. కావాలంటే మీ ఇష్టం ఉంటే మసాలా యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తీసేయండి, 50% వేగాయి. మనం కారం అంతా అడ్జస్ట్ చేసుకునే లోపల, రెడీ చేసుకునే లోపల ఇవి వేగిపోయినాయి చూడండి 50%. ఇప్పుడు ఫ్యాన్ కింద పెట్టేసేయండి, కొంచెం చల్లబడతాయి. అంత లోపల మనం మిరపకాయ బజ్జీలు వేసామండి, అవి చల్లబడే లోపల ఇవి వేసుకోవచ్చు. మిరపకాయలు ఆల్రెడీ ఉప్పు నీళ్ళలో నానబెట్టాం కదా. ఇప్పుడు బాగా ఆయిల్ మళ్ళీ హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత మిరపకాయ బజ్జీలు వేసుకోవాలండి. బాగా కలుపుతూ నీట్గా చుట్టుపక్కల అంతా మాడిపోకుండా కలుపుతూ ఉండండి బజ్జీలని. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి చూడండి. అదే మనం బయట కొంటే ఎక్కువ రోస్ట్గా వచ్చేస్తాయి. వాళ్ళు మళ్ళీ పిండిలో బియ్యం పిండి కలుపుతారు కంపల్సరీ బయట వాళ్ళు, ఆయిల్ కూడా పట్టుకుంటుంది. ఇప్పుడు తీసేయండి, మనవి గోల్డెన్ కలర్ వచ్చాయి చూడండి ఇంట్లో చేసినవి. అదే బయట అయితే రెడ్గా వస్తాయి. దాంట్లో బియ్యం పిండి, కాలిన నూనె అవన్నీ వాడతారు వాళ్ళు. చూసాయండి, కలర్ చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. ఎల్లో కలర్ వచ్చాయి కదా నీట్గా. ఇవి స్మూత్గా ఉంటాయండి. బియ్యం పిండి అస్సలు కలపొద్దండి. చాలామంది బియ్యం పిండి వేస్తుంటారు బజ్జీల్లో, క్రిస్పీ రావడానికి వేస్తారు. ఇవి కూడా క్రిస్పీగానే వస్తాయి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కారంని వంకాయలో నింపి కొంచెం ప్రెస్ చేయాలండి.
నీట్గా నేను ఎలా నింపానో చూసి మీరు కూడా అలానే నింపుకోండి. కారం మీ టేస్ట్ తగినట్లు మీరు ఎంత కారం కావాలో అంత నింపుకోండి. మసాలా బయటికి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రెస్ చేసి పెట్టాలండి. మీరు అట్లే వేస్తే కారం అంతా లోపలికి పోతుంది పిండిలోకి. అన్నీ ప్రెస్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని పిండిలో అద్ది వేయవలను. చూసారా అండి ఎలా వస్తున్నాయో నీట్గా. బాగా వచ్చాయి కదండి వంకాయ బోండాలు. చూస్తేనే నోరుతుందా మీకు కూడా? మీరు కూడా చేసుకోవచ్చండి ఒక హాఫ్ అన్ అవర్లో. నేను వీడియో తీసినా కూడా హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. వంకాయ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, ఇంకా చూరు బజ్జీలు కూడా చేశాను. అది పిక్ మిస్ అయింది. చూరు పుగ్గాలకు కూడా మిగిలిన పిండిలో ఆనియన్స్, మిర్చి, ఇప్పుడు ఆనియన్స్తో గ్రేవీ సర్వ్ చేసుకోవాలి అంతే.